సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. మా అన్నను ఏసీబీకి పట్టిస్తావా అంటూ బాధితుడు ఇర్షాద్కు బెదిరింపు కాల్స్. తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. సంగం కుర్దు సంగమేశ్వర మరియు శనీశ్వర దేవాలయాల్లో చోరీ. దర్యాప్తు ప్రారంభించిన యాలాల పోలీసులు. తాండూరు రైల్వే స్టేషన్లో కొనసాగుతున్న అమృత్ భారత్ పనులను పరిశీలించిన డిఆర్ఎం డాక్టర్ గోపాలకృష్ణన్. పిల్లి వచ్చే ఎల్క గప్చుప్ అన్నట్టుగా మున్సిపల్ కార్యాలయంలోని పలు విభాగాల అధిపతులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. మా అన్నను ఏసీబీకి పట్టిస్తావా, నీ సంగతి చూస్తాం అంటూ తాండూరు పట్టణానికి చెందిన ఇద్దరు నాయకులు తనను బెదిరించారని తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నాయకులు ఇర్షాద్ ఫిర్యాదు అందజేశారు. మంగళవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ రమేష్ ను బీఆర్ఎస్ నాయకులు ఇర్షాద్ 15,000 రూపాయలు ఇస్తూ ఏసీబీకి పట్టించిన విషయం తెలిసిందే. ఇదే విషయంలో సీనియర్ అసిస్టెంట్ రమేష్ సోదరుడు బి నగేష్ మరియు ఎన్టీఆర్ కాలనీకి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బాతుల నాగు తనను బెదిరించారని ఇర్షాద్ తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తాండూరు పట్టణ శివార్లోని సర్వే నంబర్ 26 ప్లాట్ నంబర్ 6లో నిర్మించిన షెడ్డుకు ఇంటి నంబర్ కేటాయింపు విషయంలో మున్సిపల్ సీనియర్ అసిస్టెంట్ రమేష్ 15,000 రూపాయలు తీసుకుని రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి పట్టుబడ్డారు. పట్టించింది ఇర్షదే కనుక రమేష్ సోదరుడు నగేష్ తన అంతు చూస్తానని చంపుతానని బెదిరించారని ఇర్షాద్ ఆరోపించారు. నగేష్ తో పాటు బాతుల నాగు కూడా ఆయనతో పాటే ఉన్నారని అందుకే ఇద్దరిపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు ఇర్షాద్ తెలిపారు. మంగళవారం రాత్రి తన ఇంటిపై కూడా కొందరు దాడికి యత్నించారని తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ లో సిఐ సంతోష్ కుమార్ కు ఫిర్యాదు ఇచ్చానని తనకు వారిద్దరి వల్ల ప్రాణహాని ఉందని తనకు ఏదైనా జరిగితే దానికి కారణం ఆ ఇద్దరే బాధ్యులు అని ఇర్షాద్ తెలిపారు. నమస్కారం. ఈరోజు తాండూరు పోలీసుకి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నిన్న తాండూరు మున్సిపాల్లో బి రమేష్ అనే సీనియర్ అసిస్టెంట్ మీద ఏసీ రిపెంట్ జరిగింది. దాదాపు 15,000 రూపాయలు రెడ్ హ్యాండ్గా తీసుకుంటూ ఏసీబీకి చిక్కిండు. అటు విషయంలో నిన్న మున్సిపాల్లో వాళ్ళ తమ్ముడు వచ్చేసి బి నగేష్ అనే వ్యక్తి నా మీద నేను సంపిత బిడ్డ అని చెప్పేసి నాకు భయపెట్టడం జరిగింది. అటు విషయంలో ఆయన బాతుల నాగు అనే ఒక వ్యక్తి వార్డ్ నెంబర్ 7లో ఆయన కూడా ఆయన సపోర్ట్ ఇచ్చేసి అలా ఆయన కూడా ఉన్నాడు. ఆయన సపోర్ట్ తీసుకొని ఈ విధంగా నాకు బెదిరించడం జరిగింది. నిన్న రాత్రి కూడా ఒక షైపూర్లో దగ్గర తాగి నా ఇంటి మీద వచ్చి నన్ను సంపుతామని బెదిరించడానికి నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు. కావున అట్టి విషయంలో తాండూరు సిఐ గారిని కలిసి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇటీ విషయంలో పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాను. నాకు ఏమైనా జరిగినా ఆ బి నగేష్ బాతుల నాగే దీనికి బాధ్యులని చెప్పి నేను మనం చేస్తున్నాను. నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన బి రమేష్ అనే వ్యక్తి ముదిరాజ్ అంట, నాకు తెలియదు. ముదిరాజ్ అని నాకు తెలియదు. తర్వాత వచ్చేసి ఈయన మా బాతుల నాగు అంటే కూడా ముదిరాజ్ అంట. బి నగేష్ అనే వ్యక్తి మా అన్నకి ఇట్లా నువ్వు పట్టించినావు, నాకు పట్టించినావు, పైసలు తీసుకొని పట్టించినావు, నేను ఎన్ని రోజులు ఉంటావు బిడ్డ, నేను చంపుతా అని చెప్పేసి నన్ను చెప్పడం కూడా జరిగింది. ప్లస్ నేను చంపే ప్రయత్నం కూడా చేస్తున్నాను. నాకు ఏమైనా జరిగినా ఇదే విషయం సిఎస్ఆర్ నుంచి వివరించినాను. నేను నాకు ఏం జరిగినా వీళ్ళే బాధ్యులు అని చెప్పి నేను సిఆర్ తెలియదు. ఏసీబీ గారిని నేనే ఆశించిన. దాదాపు ఇంతకుముందు 60-70 ఆయనకు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు కూడా నిన్న 15,000 రెడ్ హ్యాండ్గా తీసుకొని పట్టుబడింది. ఎవరు బెదిరిస్తామని రెడ్ హ్యాండ్ నాకు ఫేస్ టు ఫేస్ చెప్పారు. ఎప్పుడు చెప్పిండ్రు? నిన్న మున్సిపాలిటీ చెప్పిండు వాళ్ళ తమ్ముడు బి నగేష్ అనే వ్యక్తి. నాకు నిన్ననే నేను బిడ్డ నేను సంగతి చూస్తాను, నీకు అంతం చేస్తాను నిన్నని చెప్పిండు. నేను తప్పదని. శ్రావణ మాసం సందర్భంగా భక్తులు భజన కార్యక్రమాలతో పాటు పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో నిమగ్నమై ఉంటారు. కానీ సంగం కుర్దు గ్రామ శివార్లోని శ్రీ సంగమేశ్వర దేవాలయం మరియు శనీశ్వర దేవాలయంలో మాత్రం దొంగలు తమకు ఎప్పుడు అనుకువగా ఉంటే అప్పుడు సమయం దొరికినప్పుడల్లా దొంగతనానికి పాల్పడుతున్నారు. ఇప్పటికే సంగమేశ్వర స్వామి దేవాలయంలో 3 సార్లు దొంగతనం జరిగింది. ఇది వరకు జరిగిన దొంగతనాలలో ఎలాంటి పురోగతి సాధించకముందే తాజాగా మంగళవారం రాత్రి దొంగతనం జరగడం పట్ల పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. యాలల మండల పరిధిలోని సంగం కుర్దు గ్రామ పంచాయతీ శివారులో ఉన్న ప్రముఖ దేవాలయం శ్రీ సంగమేశ్వర దేవాలయం మరియు తాండూరు నియోజకవర్గంలో ఉన్న ఏకైక శనీశ్వర దేవాలయాల్లో దొంగలు హుండీ మరియు దేవాలయ గేటు తాళాలు పగలగొట్టి నగదులు దోచుకెళ్లారు. ప్రతి రోజు వలె దేవాలయానికి వచ్చిన అర్చకులు హుండీలను దేవాలయ గేట్ తాళాలను పగలగొట్టిన దృశ్యాలను చూసి దొంగతనం జరిగిందని గ్రహించి దేవాలయ చైర్మన్ కు మరియు యాలల పోలీసులకు విషయం చేరవేశారు. మంగళవారం రాత్రి దొంగతనం జరిగినట్లు పలువురు అనుమానిస్తున్నారు. దీంతో యాలల పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించినట్లు అర్చకులు తెలిపారు.
సంగమేశ్వర దేవాలయం సంగంకూర్దు యాలాన్ మండల గ్రామము. రోజు సంగంకూర్దు గ్రామంకి వెళ్ళి తాండూరుకి వెళ్ళి సంగమేశ్వర టెంపుల్కి ఆలయ అర్చకునిగా విధులు నిర్వహిస్తా. అభిషేకం రోజు విధులు నిర్వహిస్తాం కాబట్టి రోజు వస్తున్నాము. మధ్యాహ్నం 1 గంట వరకు 1 గంట 2 గంటల ప్రాంతం వరకు ఉన్నాము ఇక్కడ. అయితే అభిషేకం జరిగింది. అభిషేకం పూజ అయిన తర్వాత మధ్యాహ్నం 1:30 గంటకు 2 గంటల ప్రాంతానికి విధులు నిర్వహించినాము. వాగు వస్తుందని మేము లాక్ వేసుకొని వెళ్ళిపోయాము, ఇంటికి పోవడానికి తిప్పలవుతుందని. అయితే అదేవిధంగా రాత్రికి ఇక్కడ ఎవరు ఉండరు కాబట్టి రాత్రికి దొంగతనం జరిగింది. పోలీస్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, గుడి చైర్మన్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. నిన్న ఇంటికి వెళ్ళిపోయాము. ఈరోజు ఉదయం పూజ చేద్దామని ఆలయానికి వచ్చాము. వచ్చేసరికి ఇక్కడ మొత్తము సంగమేశ్వరం టెంపుల్, అక్కడ శనేశ్వరం గుడి టెంపుల్ 2 పగలగొట్టున్నాయి. అక్కడ పిల్లరు ధ్వంసం చేసిండ్రు. ఇక్కడ గేట్ వలగొట్టి లోపలికి వచ్చి హుండీ ధ్వంసం చేసి హుండీలోకి వెళ్ళి అమౌంట్ తీశారు. అయితే ఈ విషయం తెలిసి పోలీస్ వాళ్లకు గుడి చైర్మన్ గారికి సమాచారము ఇచ్చాము. దానిలో పోలీస్ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకొని వెళ్ళిపోయారు. అవతల అయితే గుడి సార్ బాలరెడ్డి అని రెండు 2023 సంవత్సరం మే 30వ తేదీ అంతకుముందు ఇంకోసారి మొత్తం 3 సార్లు శనీశ్వర ఆలయంలో దొంగతనం జరిగింది. నాడు జరిగిన చోరీలో 40,000 రూపాయలు, ఇప్పుడు సంగమేశ్వర దేవాలయం మరియు శనీశ్వర దేవాలయాల్లో సుమారు ₹1,00,000 నగదు చోరీకి గురైనట్లు పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. 3 సార్లు దొంగతనం జరిగినా ఎలాంటి పురోగతి జరగలేదని, కనీసం ఇప్పుడైనా దొంగలను పోలీసులు పట్టుకోవాలని పలువురు కోరుతున్నారు. పొద్దుగాల వాళ్ళ సీను రాలేడు. పొద్దున వాళ్ళ అన్న కొడుకు వచ్చినాడు. అప్పుడు ఆడోడిపోయాడు. నేను వచ్చి చూస్తే కడవలన్నా సరిగా పడదామని కడవలు దుమ్ముకోతే గల్లు తగ్గుతుంది. ఇక చింతగాని కెమెరా గల్ల చూడలేవా నువ్వు అట్లా అంటే ఇక కుక్కోవాలంటే అట్లా ఉండాలని ఇక అట్లా చేయడానికి లోపడడానికి పోయేటప్పుడు రాత్రి కరెంట్ షాట్ కింద కట్టివ్వాలి. అవునా అవన్నీ వాడతాడు ఇక వాడు. లోపల సీపులో కరెంట్ షాట్ పెట్టాలి. ఎట్లా నేను వస్తే నేను వస్తే సీనాన్ని వస్తాడు. లోపలికి మాకు ఇద్దరికి తెలుసు మేము పెట్టినాక. మేము వచ్చినాడు తీసి పడేస్తామా, ఎవడో వచ్చినాడు తెలుస్తుంది. పాప మొత్తం ఆశలకు తెలియజేయమనగా కోటం సంగంకూర్దు గ్రామ సరిహద్దులో వెలిసినటువంటి శ్రీ సంగమేశ్వర సమేత శ్రీ కొంగు శనీశ్వర ఆలయంలో ఈరోజు ఉండి పగలగొట్టి దొంగలు ఉన్నటువంటి ధనాన్ని అపహరించడం జరిగింది. మరి ఇంతకుముందు ఇంత పూర్వం నెల రోజుల కింద కూడా ప్రతిష్టాపన జరిగిన రోజే ఆ రోజు కూడా దొంగలు ఉండిని పగలగొట్టి ఇంచుమించు 30-40 వేల రూపాయలు ఆ రోజు కూడా అపహరించడం జరిగింది. అయితే కరెక్ట్ నెల రోజుల తర్వాత ఈరోజు మళ్ళీ ఉండిని పగలగొట్టి ఉన్నటువంటి 5-6 వేల రూపాయలు అవి కూడా ఈరోజు అపహరించడం జరిగింది. మరి పోలీస్ అధికారులు దీనికి స్పందించి
తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మాకు ఈ ఆలయానికి మరి నెల రోజుల్లోనే 2 సార్లు ఇటువంటి సంఘటనలు జరగడం చాలా భగవంతుని యొక్క సన్నిధిలో ఈ సంఘటనలు జరగడం చాలా దురదృష్టకరం. మరి పోలీస్ అధికారులు స్పందించి తొందరగా ఏదైనా భద్రతా ఏర్పాట్లను చేయాల్సిందిగా పోలీస్ శాఖ అధికారులను పూజారిగా ఈ ఆలయ పూజారిగా కోరడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆలయ ధర్మకర్త కూడా ఎంతో తన శ్రమను వెచ్చించి ఇక్కడ భక్తుల యొక్క దర్శనార్థం ఈ గుడిని నిర్మించి మరి గుడిని అభివృద్ధి చేయాలనే ఆయన సంకల్పాన్ని ఈ విధంగా మరి దొంగలు అపహరించడం జరిగితే మనకు చాలా కష్టమవుతుంది. కనుక కొద్దిగా భక్తులు కూడా అందరూ కూడా దీనికి తగినటువంటి ఇది తీసుకొని ఈ ఆలయాన్ని భద్రత కల్పించవలసిందిగా కోరుకుంటున్నాను. నాకన్నా వాళ్ళదే బాగుండదు. నెల మరి నెలకోసారి వచ్చి వాళ్ళ పట్టుకపోతే బేపికండి కూర తుక్కడాలు చేసింది. గల్ల ఎంత మూత మొత్తం తుక్కడాలు చేసి ఇక బాగానే మళ్ళీ 4-5 వేలు వాడింటాయి. ఆయన తీసుకొచ్చుకోవాలి పెద్ద తాళం మీద మళ్ళీ ఈ తాళాలన్నీ ముందలు పక్కల అన్నీ ఎట్లున్నాయి అట్లా మంచిగానే ఉన్నాయి. అది ఎవరో రోజు తిరిగేటోళ్ళు చూసేటోళ్ళే చేస్తున్నారు ఆ పని. అది కూడా కొత్త కూడా వస్తుంది. అల్లబడికలు తీసుకో. తాండూరు రైల్వే స్టేషన్లో కొనసాగుతున్న అమృత్ భారత్ పనులను సౌత్ సెంట్రల్ రైల్వే డిఆర్ఎం డాక్టర్ గోపాలకృష్ణన్ పరిశీలించారు. బుధవారం తాండూరు రైల్వే స్టేషన్లో వివిధ విభాగాలు ఎస్కలేటర్, లిఫ్ట్, ప్లాట్ఫామ్స్, వెయిటింగ్ హాల్ తదితర పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా డిఆర్ఎం మాట్లాడుతూ త్వరలో అమృత్ భారత్ పనులను త్వరితగతిన పూర్తి చేసేలా చూస్తామని, ప్రయాణికుల డిమాండ్లను బట్టి వారి సౌకర్యాలను మెరుగుపరుస్తామని తెలిపారు. మార్బడి యోమన్స్ ప్రతినిధులు ఆయనను కలిసి పుష్పుల్ ట్రైన్ సమయాన్ని మార్చాలని వినతి పత్రం అందజేశారు. తాండూరు నుండి ఉదయం ప్రతిరోజు 7 గంటలకు విద్యార్థులు, ఉద్యోగులు భారీ సంఖ్యలో హైదరాబాద్ ప్రయాణిస్తారని, వారికి అనుకూలంగా బోగీలను పెంచాలని, వీలైతే ఇతర రైళ్లను అక్కడ ఆపేలా చూడాలని కోరారు. हम लोग सिकंदराबाद डिवीज़न से आए हैं और हमारे साथ के अधिकारी वगैरह आ रहे हैं जो ये तांडूर स्टेशन की पुनर्निर्माण की जो कार्य है उस पर ये लोग संबंधित हैं, चाहे सिविल का काम हो चाहे इलेक्ट्रिकल का काम हो, जिसमें नए पार्किंग एरिया, स्टेशन बिल्डिंग, पोर्टिको, एस्केलेटर और लिफ्ट का कार्य प्रगति पर है. तो इस कार्य की समीक्षा लेने के लिए, दैट इज इसका प्रोग्रेस मॉनिटर करने के लिए हम लोग आए हैं. और साथ में जो यात्रियों के लिए असुविधा हो रही है इस कार्य के निर्माण के तहत, उसके लिए हमें खेद है और इस पर कितना कम और कितने जल्दी से जल्दी इस कार्य को ख़त्म किया जाए, उसके निर्माण के लिए हमारे साथ हमारे सीनियर डिविजनल इंजीनियर भी हैं, सीनियर डिविजनल कमर्शियल मैनेजर भी हैं और बाकी सभी अधिकारी इसकी समीक्षा, बिकॉज ये हमारे लिए बहुत महत्वपूर्ण है कि तांडूर और अन्य स्टेशन पर जो अमृत भारत स्टेशन स्कीम के तहत कार्य हो रहा है उसको जल्द से जल्द ख़त्म किया जाए. इसी संदर्भ में हम लोग तांडूर क्षेत्र का निरीक्षण करते हैं. तांडूर स्टेशन के जैसे आप सभी को पता है ये बारिश का मौसम है, तो इस टाइम पे कार्य करना काफ़ी कठिन हो जाता है, चाहे वो सीमेंट का काम हो चाहे किसी का काम हो. तो इस समय थोड़ा सा हमेशा थोड़ा धीमा चलता है और उसी के संदर्भ की उसके जैसे बारिश ख़त्म होगी और हमारा कार्य करने का समय आता है, यानी कि कंस्ट्रक्शन करने का टाइम आता है, तो हम कितने जल्द से जल्द इस कार्य को ख़त्म किया है इसी के लिए हमारे साथ सारे हमारे अधिकारी आए हुए हैं. और हम आशा करते हैं और अपेक्षा करते हैं और तांडूर के लोगों को आश्वासन दिलाते हैं कि रेलवे इस कार्य को जल्द से जल्द खत्म करें. और एक छोटी विनती है सर तांडूर की तरफ से, शाम में 4 बजे पैसेंजर रहता था सर, वो थोड़ा नहीं रहने की वजह से बहुत दिक्कत हो रहा सर, उसके बारे में कुछ आप जैसे आपने बताया कि पैसेंजर की डिमांड देखते तो जो भी रिप्रेजेंटेशन है वो पब्लिक से हमारे को मिलते हैं और इस पर हम जो भी हमारे तरफ से जो हमारे कार्य क्षेत्र में जो काम होना है तो वो हम करते हैं. अगर नई गाड़ी का इंट्रोडक्शन है या परमानेंट हॉल्ट का है तो वो हम रेलवे बोर्ड को जो भी जनता की तरफ से डिमांड आती है उसको एवेल्यूएट करके उसको एग्जामिन करके हम आगे बढ़ा देते हैं ताकि लोगों को जल्द से जल्द रेलवे की सुविधा मिल सके. सर ये हुगली ट्रेन के अंदर जो है काफ़ी रश है वहाँ पर, इसके लिए बैठने की जगह नहीं है. वो पब्लिक जो है उसके अंदर आपके जनरल पर टिकट यही चीज़ें हैं, तो बेसिकली हम इसी पर्पज़ से बड़ी चीज़ों से और बाकी यात्री के काफ़ी संस्थाएं लोग हैं तो उनसे हम लोग अभी
अभी बातचीत करते रहे। थैंक यू। ये कब हम ये तो स्टैंडर्ड होने इसको भेज GM साहब उनको भी जैसा उनको भी बोले आज काम कर रहा था बाबा आएगा का बहुत काम कर और तैयार करके भोजन आने वाला है। निकाल दो खराब नहीं ऐसा नहीं है इसका क्या पूरा टी शर्टों में पूरा पानी आ रहा पुराने जो टी शर्ट है उसको पानी आ रहा ये पानी हो रहा सब आज इतनी तकलीफ हो रही है और वो वाटर टैंक थोड़े सब तेरा नहीं है वाटर टैंक पब्लिक को क्या समझ नहीं था पब्लिक को केयर नहीं करते आपसे रिक्वेस्ट करना चाहता सारे लोग आए हुए हैं आपने अच्छा बता दिया 2 घंटे से आके खड़े हैं। పిల్లి వచ్చే ఎలుక గప్చుప్ అన్నట్లుగా తాండూరు మున్సిపల్ పరిస్థితి ఏర్పడింది. తాండూరు మున్సిపల్లో మంగళవారం ఏసీబీ సోదాలు జరిగిన విషయం తెలిసిందే. ఇక బుధవారం ఉదయం మున్సిపల్ కార్యాలయంలోని పలు విభాగాలలో అధికారులు ఏసీబీ ఫోబియాతో విధుల్లో చేరలేకపోయారు. అంతా భయంగా ఉండడంతో కార్యాలయంలో విధులు నిర్వహించకుండా ఇంటికి మాత్రమే పరిమితం అయ్యారని పలువురు ఆరోపిస్తున్నారు. అందుకే పిల్లి వచ్చే ఎలుక గప్చుప్ అన్నట్టుగా పలు విభాగాలలోని అధికారులు ప్రవర్తిస్తున్నారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.